రెండోది ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్పుడు మొమెంటమ్ ఉంటదో అప్పుడు మనం ట్రేడ్ చేయాలి. ఎందుకు అంటే మనం చేసేది ఆప్షన్స్‌లో గదా! ఇప్పుడు ఫ్యూచర్స్ అయినా, ఆప్షన్స్ అయినా ఆ కాంట్రాక్ట్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉంటది. సో, ఈరోజు తీసుకున్నది నేను 3 మంత్స్ హోల్డ్ చేస్తాను, 4 మంత్స్ హోల్డ్ చేస్తానంటే అది ట్రేడింగ్ అవ్వదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? కాంట్రాక్ట్స్ రాస్తారు. అంటే ఫ్యూచర్ డేట్‌లో నేనొచ్చి ఈ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను అని డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ ద్వారా గాని, ఆప్షన్స్ ద్వారా గాని మనం కాంట్రాక్ట్స్ రాస్తాం. ఇలా రాసినప్పుడు మనకేం కావాలి అంటే మనం రాసిన కాంట్రాక్ట్ మనం అనుకున్న టైం లోపు కదలాలి. అలా కదలాలి అంటే మొమెంటమ్ ఉండాలి. సో, మనకి మొమెంటమ్ ఎక్కడ రాబోతుంది అనేది మనకు తెలియాలి. అది రెండోది. థర్డ్ వన్ మొమెంటమ్ వచ్చిన తరువాత ఎంట్రీ తెలియాలి. ఎగ్జిట్ తెలియాలి. ఎగ్జిట్ అంటే స్టాప్ లాస్ అని నా ఉద్దేశ్యం. సో, ఎంటర్ అయిన ప్రతి ట్రేడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటామని కాదు. మీరు రియాలిటీలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం లాసెస్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి మీరు క్యాపిటల్‌ని సరిగ్గా చూస్ చేసుకొని ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ప్రాపర్‌గా. ఎందుకంటే ఇప్పుడు చూడండి నిఫ్టీ లాంటి ఇన్‌స్ట్రుమెంట్ కదిలినట్టుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కదలదు. అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కదిలినట్టుగా అదానీ కదలదు. అదానీ కదిలినట్టుగా టాటా మోటార్స్ కదలదు. సో, ఈచ్ స్టాక్‌కి ఒక పర్టిక్యులర్ వొలాటిలిటీ ఉంటది. అంటే దానికి ఒక స్టాక్‌కి 5% మూవ్‌మెంట్ అనేది నార్మల్ అయ్యి ఉండొచ్చు. ఇంకొక స్టాక్‌కి 2% కదిలినా కూడా అమ్మా! ఇది 2% కదిలిందా? ఇంతొచ్చేసిందా మూవ్‌మెంట్ అన్నట్టుగా ఉంటది. అంటే స్టాక్ స్పెసిఫిక్ వొలాటిలిటీ అనేది ప్రతి స్టాక్‌లో ఉంటది. సో, మనం ఏ స్టాక్‌లో ఎంటర్ అవుతామో దానికి ఫిక్స్డ్ స్టాప్ లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి. జనరల్‌గా బయట ఎలాగ వాడతారంటే ఎంటర్ అయిన తర్వాత ఒక 1% స్టాప్ లాస్ పెట్టుకొని, 2% టార్గెట్ పెట్టుకొని, ఇలాంటి కొన్ని కాలిక్యులేషన్స్ వాడతారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, మీకు 1% స్టాప్ లాస్ అనేది నిఫ్టీలో వర్కౌట్ అవుతదేమో, కానీ అదే వెళ్లి మీరు అదానీలో చేశారనుకోండి వర్కౌట్ అవ్వదు. అదే వెళ్లి మీరు డిక్సాన్‌లో చేశారనుకోండి వర్కౌట్ అవ్వదు. సో, ఆ స్టాక్‌కి ఉన్న వొలాటిలిటీ వల్ల ఏమవుతదంటే, మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకెళ్ళిపోతది. చాలా పెద్ద మూవ్‌మెంట్స్ రావడానికి అవకాశం ఉంటది. సో, ఏ స్టాక్‌లో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఫ్రీక్వెంట్‌గా మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వదో కూడా మనకు తెలియాలి.